75% క్లీన్ అయితే అయిపోయింది. మీరు క్లీన్ చేసేటప్పుడు చైన్ క్లీనర్ లేదు అనుకుంటే కనుక కిరోసిన్‌ని యూజ్ చేయండి. కిరోసిన్, పెట్రోలా, డీజిల్ ఏదైనా గానీ ఓకే. బానే వదిలేస్తుంది. ఏదీ లేదు అనుకుంటే నాలా ఇలా చేయండి. మీరు చూడొచ్చు బాగానే క్లీన్ అయింది కదా! సో, బైక్ అంతా వాష్ అయిపోయింది. ఇక చైన్ కూడా క్లీన్ అయిపోయింది. ఇక నేను కూడా ఇక్కడే బాత్ చేసి బయలుదేరిపోయా. ఇప్పుడు చైన్ కంప్లీట్ డ్రై అయ్యాక లూజ్ స్ప్రేని అప్లై చేయొచ్చు. ఇది మోటో జీనియస్ కంపెనీ నుండి కాంబో పర్చేజ్ అయితే చేశాను. ఒక్కోటి 500 ఎంఎల్ అయితే ఉంటుంది. 2 కలిపి 300-350 మధ్యలో కాస్ట్ అయితే ఉంటుంది. ఇది మనకు బజాజ్ మోటల్ ఇలా చాలా ఇదివరకైతే బజాజ్ మోటల్ ఇలా చాలా వాడాను. అన్నీ కూడా 150 ఎంఎల్, 120 ఎంఎల్ ఉండి కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఒక 2-3 టైమ్స్‌కి ఎంప్టీ అయిపోతూ ఉంటాయి. సో, ఈసారి బడ్జెట్‌లో 500 ఎంఎల్ ఉన్న 2 అంటే 1000 ఎంఎల్ లూజ్ స్ప్రేని అయితే జస్ట్ 300 రూపీస్‌కి పర్చేజ్ అయితే చేశాను. నిజంగా వర్తీ అని చెప్పొచ్చు. ఇది ఆల్రెడీ యూజ్ చేశాను. క్వాంటిటీ, క్వాలిటీ 2 కూడా బాగున్నాయి. క్వాలిటీ యావరేజ్‌గా ఉన్నా గానీ క్వాంటిటీ బాగుంది. మనకు బడ్జెట్‌లో ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. దీని యొక్క లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. కార్ట్‌లో యాడ్ చేసుకోండి. లో కాస్ట్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడైతే పర్చేజ్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇక దీనిని బాగా షేక్ చేసి ఆడించి బైక్‌ని డబుల్ స్టాండ్‌లో